నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు వరాల జల్లు కురిపించారు. వివరాల్లోకి వెళితే బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్, బీసీల కోసం భారీ కార్యక్రమాలు చేపట్టినట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 2025-26 ఏడాదికి బీసీ సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలు కేటాయించింది. 1000 కోట్లతో చేతి వృత్తుల వారికి ఊతమిచ్చే ఆదరణ పథకం పునరుద్ధరణ చేసింది. మత్స్యకారులు వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సహాయం 20,000 రూపాయలకు పెంచింది. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేత మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తివేత, చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయల సహాయం, అలాగే నాయిని బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీతాలు 15,000 నుంచి 25,000కు పెంపు, సెలూన్ షాపులు నిర్వహించే నాయిని బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. అలాగే గీత కార్మికులకు 10% మద్యం షాపుల్లో రిజర్వేషను, వడ్డెర కులస్తులకు క్వారీలలో 10% రిజర్వేషన్లు, స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు, అలాగే బీసీల కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం, బీసీ స్టడీ సర్కిల్స్ పునరుద్ధరణ, స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టులలో 34% రిజర్వేషన్, శాసనసభలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలనే తీర్మానం, 23 జిల్లా కేంద్రాలలో బీసీ భవనాలను నిర్మించనున్నారు. ఏది ఏమైనా సరే ఈ యొక్క బడ్జెట్ లో మనం చూసుకుంటే బీసీలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లు కురిపించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.